ప్రత్యేక హోదా అవసరం ఉండేది కాదు. రైట్. ఒకసారి జనసేన శివపార్తి గారి దగ్గరికి వెళ్దాం. శివపార్తి గారు, మొత్తానికి ఏంటంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాప్రతినిధుల కోర్టు ఒక వెసులుబాటు కల్పించింది, లేదా ఒక సౌకర్యం కూడా అనొచ్చు. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఆ కోర్టులో హాజరవడానికి వీలుగా ఆ జడ్జిమెంట్ని అన్వయించుకోవచ్చు. అంటే 5 ఏళ్ళు ఇచ్చారు అనుమతి. బట్ ఏ కేసులో అయినా ఆయన పిలవంగానే వచ్చేసి కోర్టు ముందు హాజరవ్వాల్సిన పరిస్థితి. అండ్ నారాయణ గారు సాఫ్ట్గా ఉంటూనే నారాయణ నారాయణ అనిపించారు జగన్ చేత. ఏమంటారు? మ్యూట్లో ఉన్నారు. ఓకే ఓకే, మాట్లాడండి. వాసు గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. నారాయణ నారాయణ అనిపించారంటే అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి గత 5 ఏళ్ళు పాపం కోర్టులకు వెళ్లకుండా నేను పదవిలో ఉన్నా, నేను ముఖ్యమంత్రిని, నేను వస్తే సెక్యూరిటీ, వాహనాలు, ఆ రోడ్లంతా దిగ్బంధం అయిపోతాయి, ప్రజా ప్రయోజనాలకు ఇబ్బందులు కలుగుతాయి, పక్క రాష్ట్రానికి వెళ్ళాలంటే 1000 కోట్లు ఖర్చు అయిపోతుంది, అదైపోతుంది, ఇదైపోతుంది అని 5 ఏళ్ళు ఎట్టగొట్ట తప్పించుకుని తిరిగాడు ఆ మిగతా కేసులకు కూడా వెళ్లకుండా. ఇప్పుడు ఏంటంటే ఆయనే నా మీద దాడి చేశారని చెప్పిన కేసులోనే పోయి సాక్ష్యం చెప్పడానికి కూడా కుదరక ఆయన అంత బిజీగా ఉండి చెప్పలేకపోయాడు వెళ్ళి ఆ కోడికత్తి కేసులో. ఇప్పుడు కొత్తగా గులకరాయి కూడా యాడ్ అయింది, ఇంకా రకరకాల కేసులు ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే వాంటెడ్ గా ఇబ్బంది పెట్టారో వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళారు. వీటన్నిటికీ మళ్ళీ ఈ మధ్య రీసెంట్ గా కూడా పాస్పోర్ట్ నాకు 1 సంవత్సరం ఇస్తే సరిపోలేదు, 5 ఏళ్ళు నాకు కావాలి పర్మిషన్ అని చెప్పి ఆయన కూడా కోర్టుకు వెళ్ళాడు, తెచ్చుకున్నాడు, అది ఓకే. ఎప్పుడు ఇన్నాళ్ళంటే ఏదో అధికారం ఉంది కదా అని అడ్డం పెట్టుకుని తప్పించుకున్నాడు విచారణకి. ఇప్పుడు అలాంటి అవకాశం ఉండదు కదా, కోర్టు కూడా ప్రతిసారి ఎగ్జామ్షన్ ఇవ్వదుగా. మొన్నటి వరకు అంటే పవర్ లో ఉన్నారు కాబట్టి ఎగ్జామ్షన్ ఇచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా హాజరవ్వాల్సిందే, వాళ్ళు పిలిచినప్పుడు వెళ్లాల్సిందే, ఆ విచారణలో ఎదుర్కోవాల్సిందే. ఆయన ఒక మాజీ సీఎం అయినా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిగా ఆయనకుండే చార్ట్ ఆయనకుంది, ఎన్ని కేసులు ఉన్నాయి ఏంటి, ఆయనకున్న రికార్డు ఎవరికి లేదనుకుంటా నాకు తెలిసి ఈ ప్రపంచంలో. 10 ఏళ్ల నుంచి బెయిల్ మీద తిరుగుతా. కొత్త ఏం కాదు. లాలూ ప్రసాద్ యాదవ్ వెళ్ళాడు, ఆయన దేవిలాల్ కొడుకు ఓంప్రకాష్ చౌతారే, ఆయన అయితే పాపం లైఫ్ టైం పడ్డారు. చివరిలో సత్ప్రవర్తన కారణంగా ఒక 10 నెలలు మినహాయించి ముందర వదిలేశారు 81 ఏళ్ల వయసులో. సో వెళ్ళగెళ్ళటం అనేది పెద్ద రికార్డు సృష్టించిన వాళ్ళు ఏదో వాళ్ళేదో 1 6 లేకపోతే మొత్తం మీద 10 కేసులు లోపే. ఈయన అలా కాదుగా, పెద్ద చాటాడంతుంది ఈయన లిస్టు. ఆ లిస్టు చదివేసరికి నీరసం వచ్చింది, ఆ కేసులు లిస్టు చదివేసరికి. ఇంత ఘనాపాటి నిన్న కూర్చొని ప్రెస్ మీట్ లో నేను జైలుకు పంపిస్తా, నేను మళ్ళీ వస్తా అంటే జనాలేమి మళ్ళీ ఈయన ఎన్నుకోవడానికి అంత అమాయకంగా అయితే లేరు, ఆయన చెప్పే మాటలు వినే పరిస్థితిలో లేదు. ఇప్పుడు నందిగాం సురేష్ ఒక స్వతంత్ర సమరయోధుడు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ట్రైన్ చేసిన ఈయన పెద్ద స్వతంత్ర సమరయోధుడు. వీళ్ళందరినీ ఎవరిని జైళ్ళకు పంపించకూడదు, ఎవరి మీద యాక్షన్ తీసుకోకూడదు, కానీ వీళ్ళు ఏమైనా చేయవచ్చు. బోట్ల ద్వారా బ్యారేజ్ని బగల కొట్టేయచ్చు, గులకరాళ్ళు వేయించుకోవచ్చు, కోడికత్తితో డ్రామాలు వేయచ్చు, బాబాయిని గొడ్డలు పోటేయచ్చు, అక్రమంగా అరెస్టులు చేయొచ్చు, హౌస్ అరెస్టులు చేయొచ్చు, బయటకు వెళ్ళకూడదు, కారు ఎక్కకూడదు, కారు తెక్కకూడదు, కారు రోడ్డు మీద నడవకూడదు, ఎవరిని మాట్లాడనొచ్చు. 5 సంవత్సరాలు రోడ్ల మీద అందరిని సామాన్యులు సైతం ఎంత ఇబ్బంది పెట్టాడు. ఈయన వచ్చి ఈ రోజు రెడ్ బుక్ అంటే అసలు దెయ్యం వేదవల్లిస్తున్నట్టుగా ఉంది. అసలు రెడ్ బుక్ తీసిందే ఆయన కదా, ఆయన దానికి పాడిందే ఆయన. అధికారం అడ్డం పెట్టుకొని అధికారం ఉంది కదా అని ఎక్కడో ముంబైలో ఉన్న అమ్మాయిని కూడా తీసుకొచ్చి 45 రోజులు అరెస్ట్ చేసిన ఘనత అయింది. అలాంటి పరిస్థితుల్లో అధికారాన్ని బీభత్సంగా దుర్వినియోగం చేసుకొని ఏదో వెళ్ళాడు, బురదలో 4 ఫోటోలు తీసుకొని డ్రోన్లు చేసుకొని వాళ్ళ ఇల్లు మునగడానికి ఈ గేట్లు ఎత్తారు, వీళ్ళ ఇల్లు మునగడానికి ఆ గేట్లు ఎత్తారని కాసేపు, ఇల్లు మునిగిందని కాసేపు, మునగలేదని కాసేపు, బొడమేరు గేట్లు ఉన్నాయని కాసేపు, నదని కాసేపు, వాగని కాసేపు. వాళ్ళకి ప్రజలకు ఒక పులిహార ప్యాకెట్ ఇచ్చింది లేదు, ఒక పాల ప్యాకెట్ ఇచ్చింది లేదు. ఇంతవరకు కోర్టు ప్రకటించానన్నాడు, ఆ కోర్టు ఎవరికి ప్రకటించాడు ఆ పరమాత్ముడికే తెలియాలి. ఆయన ప్రకటించాడాలి, ఆ ప్రకటించేదేదో కాస్త ఘనంగా ఎటు ప్రకటించడమే కదా, ఆ ప్రకటించడం ఏదో ఘనంగా 10 కోట్లు ప్రకటించవచ్చుగా, ఎటు ఇచ్చేది లేదు చచ్చేది లేదు. ఆ నెంబర్ అయినా కొంచెం గొప్పగా సాలిడ్గా ఉండేలా ప్రకటించవచ్చుగా.
అది చేయడు. ఏదో కోటి అన్నాడు, ఆ కోటికి దిక్కు దివాణా లేదు ఇంతవరకు. పవన్ కళ్యాణ్ గారు 6 కోట్లు ప్రకటించారు. తెలంగాణలో వెళ్ళి 1 కోటి రూపాయలు చెక్ ఇచ్చాడు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు 1 కోటి రూపాయలు చెక్ ఇచ్చారు. 400 పంచాయతీకి లక్ష చొప్పున 6 కోట్లు. ఒకరు ఆయన దగ్గర అప్పులు ఉన్నాయి, అప్పులు ఉన్నా కూడా అప్పు చేసి 6 కోట్లు రాష్ట్ర ప్రజలకు ఇస్తే ఈయనేమో లక్షల కోట్లు దెబ్బకు తిన్నాడు. 1 కోటి రూపాయలు ఇవ్వడానికి కూడా ఇంతవరకు మనసు రాలా. ఎప్పుడో తిత్లీ తుఫాన్ అప్పుడు ప్రకటించాడు 1 కోటి రూపాయలు, అది కూడా అంతవరకు ఈలేలే. మరి అదే ఈయన ఇప్పుడు ఈ వరదకు ప్రకటించింది, ఇంకెన్ని వరదలు రావాలి. సో ఇట్లాంటి ప్రకటించడాలు తప్ప చేసేది ఏముండదు. మళ్ళీ కూర్చొని రెడ్ బుక్ రాజ్యాంగం అని ఏళ్ళు చూపిస్తా మాట్లాడి ఏదో ప్రెస్ మీట్ ఉంది కదండి, మళ్ళీ వాళ్ళ మీద విలేకరుల మీద ఇదిగో మీరే చదువుకోండి నేను పోతా అని మళ్ళీ అసహనం. వాళ్ళు అడిగే క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పే ఓపిక లేదు ఈయన దగ్గర. ఇలాంటి ఆయన పరిపాలించి మనం మళ్ళీ ఈయనకు అధికారం ఇస్తారా? వీళ్ళ పేటీఎం బ్యాచ్ ఏమో సోషల్ మీడియాలో అన్న తోపు, అన్న తురుము, అన్న సింహం అన్నది, ఈయనేదో పెద్ద స్వతంత్ర